క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశముగా క్రీస్తు సిలువలో పలికిన 6వ మాటను మనము ధ్యానించువారమై ఉంటున్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రియులారా, ఈ 6వ మాటను విజయపు వాక్కుగా మనము చూస్తుంటున్నాము. సమాప్తము అన్న మాట విజయము మరియు సంతోషమును తెలియజేయు మాటగా ఉన్నది. సిలువలో రక్తము చిందించుట ద్వారా శత్రువును ఓడించిన క్రీస్తు పలికిన మాటలో సమాప్తమైనది అను మాట ఒక విజయధ్వనిగా ఉన్నది. సమాప్తమైనది అనే తెలుగు మాటకు మూల భాష అయిన గ్రీకు భాషలో టెటెలెస్టాయ్ అని వాడారు. అనగా నెరవేరినది అని, ముగించుట, సమాప్తము అనే అర్థాలు ఉన్నవి. మత్తయి, మార్కు, లూకా సువార్తలలో సమాప్తమైనది అను పదమును మనము చదవము. యేసు ప్రభువు మరణించేటప్పుడు తన పెదవులతో గొప్ప కేక వేసి చనిపోయేనని సువార్తికులు వ్రాసిరి. ఈ గొప్ప కేక మరియు సమాప్తమైనది అను పదము రెండు ఒకే అర్థమునిచ్చినవి. ఈ 6వ మాటను మనము పరిశీలించిన ఎడల ఎన్నో లోతైన రహస్యములు ఇమిడి ఉన్నట్టుగా తెలుసుకుంటాము. క్రీస్తు తన్ను గూర్చి ఈ మాట చెప్పలేదు. ఆయన తాను తన క్రియలను గూర్చి చెప్పిన మాట ఇది. ఆయన సమస్తము చేసి తిని అని చెప్పక సమాప్తమైనది అనెను. అనగా క్రీస్తు ఎందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చెనో దానిని చక్కగా చేసిననియు, అంతయు నెరవేరెను, ముగిసెను, విమోచన క్రియ నెరవేరెను, సాతాను క్రియలపై జయము సంపూర్ణమాయనని విజయఘోష చేయుటకు సమాప్తము అని పలికెను. గొప్ప సంతృప్తితో, గొప్ప విజయముతో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. సమాప్తమయ్యింది. అవును ప్రియులారా, క్రీస్తు సిలువలో తాను అనుభవించిన శ్రమల ద్వారా సమాప్తము చేసిన 4 విశేషాలను మనము ధ్యానించుకుందాము. మొదటగా ధర్మశాస్త్రము నెరవేర్చబడినది. ధర్మశాస్త్ర విధిని నెరవేర్చి అది మనకు విధించే శిక్షను ఆయన భరించడము సమాప్తమైంది. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అను లేఖన భాగము సెలవిచ్చిన రీతిగా విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. రెండవదిగా శిలువ శ్రమలకు సంబంధించిన ప్రవచనములు సమాప్తమయ్యెను. ఆయన జననము గూర్చియు, మరణమును, పునరుత్థానమును, ఆరోహణమును గురించి దావీదు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరముల మునుపే ప్రవచించెను. ఆయన 30 వెండి నాణెములకు అమ్మబడునని జెకర్యా క్రీస్తు పూర్వము 475 సంవత్సరములోనే ప్రవచించినాడు. క్రీస్తు మరణశిక్షణ గూర్చి యెషయా క్రీస్తు పూర్వము 730లో ప్రవచించినాడు. దేవుని వాక్యములను తన జీవితము ద్వారా నెరవేర్చుటలోను, సంపూర్ణము చేయుటలోను ఆయన శ్రద్ధ చూపెను. ప్రతి ప్రవచనము నెరవేరవలెననే భారము ఆయనలో ఉండెను. ఆయన మోషే వలె ప్రవక్తగా ఉండెను. యెహోషువ వలె ధీరత్వము గలవాడై ఉండెను. ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా ఉండెను. రక్తములో ముంచబడిన అడవి పావురము వలె ఉండెను. బలులు అర్పించు యాజకునిగా ఉండెను. బలిపీఠముగా కనబడెను. తన్ను తాను బలిగా అర్పించుకొనెను. పాత నిబంధనలో చెప్పబడిన ప్రవచనములు నెరవేర్చినందున సమాప్తము అని క్రీస్తు సిలువలో పలికెను. ప్రియులారా, ఈ ప్రవచనాలన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయిన క్రీస్తులో నెరవేరాయి. దీనిని బట్టి బైబిలు దైవ గ్రంథమని, యేసుక్రీస్తు లోకరక్షకుడని అర్థము చేసుకోవచ్చు. మూడవదిగా శరీర శ్రమలు సమాప్తమయ్యెను. ఆయన శరీరధారి అయి ఉండిన దినములయందు తన ప్రజల విమోచన కొరకు పొందవలసిన శరీర శ్రమలు సమాప్తమయ్యెను. ఆయన కేవలము శరీరములో మాత్రము శ్రమ అనుభవించనని తలంచరాదు. ఆయన ప్రాణము వ్యాకులము చెందెను.
ఆత్మ కలవరపడెను. గెత్సమనే తోటలో క్రీస్తు మరణమగునంతగా నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది అనెను. అవును ప్రియులారా, ఆయన ప్రాణాత్మ శరీరము ఎంతగానో ఆవేదన చెందెను. ఆయన విపరీతముగా కొట్టబడినందున దేహము మీద చర్మమనున్నది కనబడని స్థితి ఏర్పడెను. ఆయన ముఖరూపము మారెను. సొగసైనను సౌందర్యమైనను లేనివాడై ఆయన వ్రేలాడుచుండెను. అవును, తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగింపబోవు క్రీస్తు యొక్క శరీర శ్రమల యావత్తు ఇంతటితో సమాప్తమయ్యెను. అన్యాయముగా జరిగిన విచారణలు, కొరడా దెబ్బలు, సిలువలో వ్రేలాడుట వంటి శ్రమలన్నీ సమాప్తమయ్యెను. ఇక మీదట ఆయనకు శరీర శ్రమలు లేవు. శరీరమందు అనుభవించిన వేదనలు యావత్తు సమాప్తమయ్యెను. అంతా సమాప్తమైనది అనున్నది విజయఘోషగా ఉన్నది. 4వదిగా, తండ్రి అప్పగించిన పని సమాప్తమైనది. ప్రభువైన యేసు ఈ లోకానికి రాకమునుపు ఆయనకు ఒక ప్రత్యేకమైన పని అప్పగింపబడినది. 12 ఏళ్ల ప్రాయములో ఉన్నప్పుడే ఆయన మనసంతా తన తండ్రి పని పైననే కేంద్రీకరించబడింది. ఏ పని నిమిత్తము పరలోక మహిమను విడిచి దాసుని స్వరూపమును ధరించి భూలోకానికి వచ్చినాడో ఆ కార్యము సమాప్తమైనది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అని తన మరణానికి ముందు చివరి రాత్రి ప్రార్థనలో ఈ విధముగా ప్రార్థించాడు. ఆయన తన తండ్రి చెప్పిన పనిని నెరవేర్చెను. ప్రియులారా, మరి మనకు అప్పగింపబడిన పనిని నమ్మకముగా చేసి భలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవడానికి ప్రయాసపడుదాము. 5వదిగా, సంపూర్ణమైన బలి అర్పింపబడు కార్యక్రమము సమాప్తమయ్యెను. క్రీస్తు ఎందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చెను. తన్ను తాను బలిగా అర్పించుకొనుట ద్వారా పాపక్షమాపణ దయచేయుటకే వచ్చెను. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథమునందు స్పష్టముగా తెలుపబడుతుంది. పాత నిబంధన కాలమందు పాపక్షమాపణ నిమిత్తము విస్తారమైన సంఖ్యలో పావురాలు, గొర్రెలు, ఎద్దులు బలిగా అర్పించబడెను. అయితే దేవుడు నిత్యకాలము పాపక్షమాపణ కలుగు నిమిత్తము ఒకే ఒక బలిని అర్పించుటకు ఇష్టపడెను. ఆయన తన్ను తాను డాగు మచ్చలేని గొర్రెపిల్లగా సమర్పించుకొనెను. అందు నిమిత్తము ఆయన ఎన్నుకొనిన బలిపీఠము కలువరి శిలువ. పాత నిబంధన కాలం యొక్క బలులు సమాప్తమైనవి అని తెలియచేయు నిమిత్తము దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగెను. అవును, క్రీస్తు శరీరము చీల్చబడెను గనుక ఇక మీదట గొర్రెలు, ఎద్దులను బలిగా చెల్లించనవసరము లేదు. క్రీస్తే వాటి స్థానములో నిరంతరమైన బలిగా తన్ను తాను సమర్పించుకొనెను. ఆయన జగత్పునాది వేయబడక మునుపే వధించబడిన గొర్రెపిల్ల. ప్రియులారా, మన కోసము క్రీస్తు బలి అయ్యెను. ఇక మీదట నీవు పాప ప్రాయశ్చితము కొరకు ముళ్ళ మీద నడుచుచు నీ శరీరమును ఆయాసపరచుకొనవసరము లేదు. నీకోసము ఆయన విమోచన క్రయధనమును సంపూర్ణముగా చెల్లించెను. అంతా సమాప్తమయ్యెను. దానిని విశ్వాసముతో అంగీకరించుము. చివరిదిగా, సాతాను శక్తులపై జయము పొందుట సమాప్తము. క్రీస్తు తన శిలువ మరణము ద్వారా మరణం యొక్క బలము గల వానిని అనగా సాతానును జయించెను. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులను ఆయన పొందుకొనెను. మరణము విజయముగా మ్రింగివేయబడెను. అంతా సమాప్తమయ్యెను. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అవును, శిలువలో సాతాను శక్తులను ఆయన లయపరచెను. అంతా సమాప్తమయ్యెను. కాబట్టి ప్రియులారా, మానవులమైన మనము ఇక రక్షణ విషయంలో చేయవలసినది ఏమీ లేదు. అంతా ప్రభువువారు శిలువలో చేసి ముగించారు. కాబట్టి నీవు చేయవలసినది ఒక్కటే, శిలువలో ఆయన చేసిన కార్యము విశ్వసించుటయే. ఆయనను సొంత రక్షకునిగా ఈ దినమందే విశ్వసించి ఆయన ఇచ్చే రక్షణను పొందుకొని ధన్యులుగా జీవించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయనా.
ఈ దినమున 6వ మాటను గూర్చిన అద్భుతమైన వర్తమానాన్ని మాకు అందించి ఎన్నో విషయాలు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రములు. వధింపబడిన గొర్రెపిల్ల వలె మా కొరకు మీరు శ్రమపడి దైవ ప్రణాళికను, ప్రవచనములను నెరవేర్చినారు. తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేసి సమాప్తము చేసి పాపము నుండి మాకు విడుదల కలగచేసినారు. తండ్రి చిత్తమును మీరు నెరవేర్చినట్లు మీ చిత్తమును మేము కూడా నెరవేర్చువారముగా ఉండుటకు మీ సహాయమును మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.